Hi everyone. Finally, summer is here. That means longer days, ice creams, cool drinks, and outdoor fun. But wait. The sun is extra powerful this year. To keep the fun going, we need to be summer smart. చూస్తున్నారు కదా ఎండలు ఎలా మండిపోతున్నాయో. దాని గురించి అవగాహన కల్పించడానికి మేము మీ ముందుకు వచ్చాం. ఏం భయపడకండి, సూర్యుని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియచెప్పడానికి మేము మీ ముందుకు వచ్చాం. Hello everyone, I'm Rasi from Sri Sahasra Vidyaniketan. Today we are here to aware you about the high temperature in this summer season. When you go outside, don't wear black dress because it absorbs the more heat from the sun. బయటికి వెళ్ళినప్పుడు నల్లని వస్త్రాలు ధరించవద్దు, ఎందుకంటే అవి సూర్యుని నుంచి ఎక్కువ వేడిని ఆకర్షిస్తాయి. When we go outside, wear caps, scarves, long bright sleeves and also sunglasses between 10 am to 4 pm because at the time UV rays are strongest. బయటికి వెళ్ళినప్పుడు టోపీ మరియు కాటన్ దుస్తులను ధరించవలను, ఎందుకంటే బయట ఎండలు మండిపోతున్నాయి. Don't play outdoor games, only play indoor games like chess and caroms. Drink natural cool drinks like lemon juice, coconut water and buttermilk. సహజమైన చల్లని పానీయాలు తాగండి, ఉదాహరణకు నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ. Drink water regularly even if you are not thirsty. ప్రతిరోజు దాహం వేసినా వేయకపోయినా తరచుగా వాటర్ తీసుకోవాలను. Don't use mobiles. Learn new activities in summer like dancing, drawing, painting, etc. ఈ వేసవి సెలవుల్లో మొబైల్ చూస్తూ టైంను వృధా చేయకుండా కొత్త విషయాలు నేర్చుకోండి. సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్ అలాంటివన్నీ నేర్చుకోండి. అదేవిధంగా మీరు వేసవి సెలవుల్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నుంచి మనం ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవాలి. అక్కడ కూడా మీరు టైం వేస్ట్ చేయకుండా టైం వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసి మంచి విషయాలు నేర్చుకోవాలి. Avoid oil and spicy foods to increase body heat and discomfort. శరీరంలో వేడిని మరియు ఇబ్బందులను తొలగించడానికి ఆయిల్ ఫుడ్ను అలానే మసాలా ఫుడ్ను తగ్గించండి. When we are going outside, use umbrella because protects us from heat. బయటికి వెళ్ళినప్పుడు గొడుగును ఉపయోగించండి, ఎందుకంటే అది ఎండ తీవ్రత నుంచి మనం రక్షిస్తుంది.